ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. ఎక్కడికో మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీలని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. 3-4 డికేడ్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసేసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు డైవర్షన్ రావడం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం. నా ఎయిమ్ ఏంటంటే మెయిన్గా మీరు మొన్న కూడా మీకు జిఎస్టిపి ప్రజెంటేషన్ చేశాను. నా ప్రతి ఒక్క ఎఫర్ట్ కామన్ మ్యాన్ ఆదాయం ఎట్లా పెంచుతాం, కామన్ మ్యాన్కి మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇస్తాం అనేది మెయిన్ ఫోకస్ కింద పెట్టుకున్నాను. అందుకే మీరు చూస్తే 23-24 వరకు 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం. అది ఈరోజు 24-25కి 2,68,653 రూపాయలు అయింది. దీన్ని అల్టిమేట్గా మన చేతుల్లో ఉంది. 15% గ్రోత్ రేట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే 2047కు 58 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. ఇప్పుడుండే 2,68,653 నుంచి 58,14,916 రూపాయలు వస్తుంది. ఎప్పుడు కంటిన్యూగా సిఏజిఆర్ 15% పెరిగితే. లాస్ట్ 5 ఏళ్లలో సిఏజిఆర్ 13.5% పెరిగాం. ఇటీవల ఈ గవర్నమెంట్ వచ్చినాక 10% పడిపోయింది. ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే 12.94%కి వచ్చాం. అంటే 13%కి వచ్చాం. ఇంకా 2% పెరగాలి. నా ప్రయత్నాలన్నీ కూడా అటు ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ అన్నీ కూడా సంపద సృష్టించడానికి ఉపయోగపడాలి. తలసరి ఆదాయం పెరగాలి. రాష్ట్ర స్థూల ఆదాయం పెరగాలి. ఇక్కడ మామూలుగా గ్రో అయితే ఇంత ఇది రాదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎటు పెరుగుతుందంటే ఇప్పుడు 7.5% మనం గ్రోత్ అచీవ్ చేస్తే 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఎగ్జాక్ట్గా 46-47కి 13,19,000 అవుతుంది. అంటే 4.9 టైమ్స్ పెరుగుతుంది. అదే 10% అచీవ్ చేస్తే 21,87,000 అవుతుంది. అంటే 8% 8.14 టైమ్స్ పెరుగుతుంది. అదే 12.50 పెరిగితే 35,85,000 అవుతుంది. అదే 15% పెరిగితే 58,14,000 22 సార్లు పెరుగుతుంది. 22 టైమ్స్ పెరుగుతుంది. దట్ ఈస్ ది క్యాలిక్యులేషన్స్ వీఆర్ వర్కింగ్. ఇది జరగాలంటే టెక్నాలజీ రావాలి, ఇంటిగ్రేట్ కావాలి, సర్వీస్ సెక్టర్ పెరగాలి, టూరిజం పెరగాలి, వ్యవసాయాన్ని ఆధునిక రంగంగా తీసుకెళ్ళాలి. ఇంకొక పక్క వ్యవసాయ రంగాన్ని కూడా ఆధునీకరణ చేయడమే కాకుండా ఏ పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తాయో ఆ పంటలకు వెళ్ళాలి ప్రపంచం మొత్తం అందించడానికి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అక్వాకల్చర్ ఒకప్పుడు 30% గ్రో అయింది. దాన్ని చంపేశారు. ఇప్పుడు మళ్ళా పెంచాం. ఇంకా దాన్ని 30% తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ కూడా కిల్ అయిపోయింది. ఓసారి మనం ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన అక్వాకల్చర్ ఫుడ్ ప్రపంచం అంతా వెళ్ళిన తర్వాత దాన్ని డెమాలిష్ చేయడం మొదలు పెడితే మార్కెట్స్ కొలాప్స్ అయిపోయి ఆ గ్యాప్ వేరే వాళ్ళు ఫిలప్ చేస్తారు. అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రగుల్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. రాయలసీమ